దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి, దేవుని కృపను బట్టి మనం సజీవుల భూమిలో లెక్కించిన దేవునికి ఈ సమయం వరకు మనల్ని సజీవులుగా ఉంచి తన కృపలతో మనల్ని భద్రపరిచిన దేవునికి వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మనం ఒక వ్యక్తి గురించి క్లుప్తంగా మనం తెలుసుకుందాము. అతను అందరికీ తెలిసిన వాడే, కానీ అతని జీవితంలో అతను పొందుకున్న ఆ గొప్ప రక్షణను గురించి మనము ఈరోజు కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం. మనం లూకాసు వార్త 19వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు మనం చూసుకుంటే, అక్కడ పొట్టి జక్కయ్య, సుంకపు గుత్తదారుడును అనే పొట్టి జక్కయ్య గురించి మనము తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ఈ జక్కయ్య గురించి తెలియని వాళ్ళు ఎవ్వరు లేరు. చిన్నపిల్లలు కూడా జక్కయ్య గురించి తెలుసు. అయితే అతనిలో ఉన్న కొన్ని సుగుణాలను, అతను ఎలా తన కుటుంబం రక్షింపబడింది అనేది ఈరోజు మనము క్లుప్తంగా వాక్యంలో తెలుసుకున్నాం. అయితే ఈ జక్కయ్య యేసయ్యను గురించి విన్నాడు. ఏం విన్నాడు? యేసయ్య చేసే అద్భుతాల గురించి, ఆశ్చర్య కార్యాల గురించి, స్వస్థతల గురించి, అలాగే మరణించిన వారిని తిరిగి లేపిన సంగతులు కూడా జక్కయ్య ఏం చేశాడంటే విన్నాడు. విని ఏం చేశాడంటే ఎట్లయినా యేసయ్యను నేను చూడాలన్న ఆశ, తపన అతని హృదయంలో బలంగా కలిగింది కాబట్టి యేసు ప్రభు ఎరుకో పట్టణం గుండా వెళుతున్నాడు అన్న విషయం తెలిసిన వెంటనే జక్కయ్య ఏం చేశాడంటే యేసు ప్రభు ఏ మార్గం గుండా అయితే వెళ్తున్నాడో ఆ మార్గం గుండా యేసయ్యను చూడాలని ఆయనకు ఆశ కలిగి ఏం చేశాడంటే అతనికి కలిగిన ఆశ అతన్ని మేడి చెట్టు ఎక్కేటట్లుగా చేసింది. మేడి చెట్టు ఎక్కాడు. ఆ మార్గంలోనే యేసు ప్రభు వస్తాడు అని విని ఏం చేశాడంటే గబగబా వెళ్ళి మేడి చెట్టు ఎక్కాడు. ఎందుకు మేడి చెట్టు ఎక్కాడనంటే జక్కయ్య పొట్టివాడు. జనసమూహము గుమిగూడినప్పుడు అతడు యేసయ్యని చూడలేడు. కాబట్టి ఏం చేశాడంటే గబగబా వెళ్ళి మేడి చెట్టుని ఎక్కాడు. ఎక్కి యేసయ్య కోసము ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ మార్గంలో యేసయ్య వస్తాడు అని ఎదురు చూస్తున్నాడు. అప్పుడు ఏమైందనంటే యేసయ్య జక్కయ్య యొక్క హృదయ వాంఛను ఎరిగిన దేవుడు. ఎందుకంటే దేవుడు మన హృదయ వాంఛలను ఎరిగిన దేవుడు, మన హృదయ వాంఛలను తీర్చే దేవుడు. కాబట్టి ఏం చేశాడంటే యేసయ్య జక్కయ్య దగ్గరికే వచ్చాడు. ఏ మేడి చెట్టు మీద అయితే జక్కయ్య ఎక్కి యేసు ప్రభు చూడాలని ఆశ కలిగి ఉన్నాడో అదే మేడి చెట్టు దగ్గరికి వచ్చి, జక్కయ్య నీవు త్వరగా కిందికి దిగిరా, నేను నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నప్పుడు జక్కయ్య హృదయంలో కలిగిన ఆనందము, ఆ సంతోషము వర్ణించలేనిది. ఎందుకంటే ఒక అధికారి మన ఇంటికి వచ్చినప్పుడు ఆ అధికారి మన ఇంటికి వస్తున్నాడంటే మనం ఎంత సంతోషిస్తాము. అలాగే యేసు ప్రభువే స్వయంగా నేను నీ ఇంటికి వస్తున్నాను దిగిరా అన్నప్పుడు జక్కయ్య హృదయంలో కలిగిన ఆనందము, సంతోషము అది వర్ణించలేనిది. జక్కయ్య సంతోషంగా యేసయ్యను తన ఇంటికి ఆహ్వానించాడు, ఇంటిలో చేర్చుకున్నాడు. ఇక్కడ మనము తన ఇల్లు అనుకుంటే ఇంటిని జక్కయ్య యొక్క హృదయం అని మనం అనుకుంటే జక్కయ్య తన హృదయంలోనికి యేసయ్యను ఆహ్వానించాడు. తన ఇంటికి యేసయ్యను ఆహ్వానించాడు. అయితే పక్కన్న వాళ్ళు ఈయనేంది పాపి ఇంటికి వెళ్తున్నాడు, భోజనం చేస్తున్నాడు అని అనుకున్న ఇవన్నీ కూడా జక్కయ్య పట్టించుకోలేదు. కానీ యేసయ్యను తన ఇంటిలోనికి ఆహ్వానించాడు. అలాగే తన హృదయంలోనికి కూడా యేసయ్యను ఆహ్వానించాడు. ఎప్పుడైతే యేసయ్యను తన హృదయంలోనికి ఆహ్వానించాడో అతను చేసిన ఒక్కొక్క పొరపాటు, తప్పులన్నీ ఒక్కొక్కటికి అతని కళ్ళ ముందు కనపడినాయి. అప్పుడు ఏం చేశాడంటే జక్కయ్య, అయ్యా ఇదిగో నేను అన్యాయముగా ఎవరి దగ్గరైనా తీసుకుంటే వారికి 4 ఇస్తానన్నాడు. తన ఆస్తి సగం బీదలకు ఇస్తానని దేవుని దగ్గర చెప్పాడు. యేసయ్య అక్కడ చెప్పాడా, నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, నువ్వు ఇంత అన్యాయంగా తీసుకుంటున్నావు, ఇంత అక్రమం చేస్తున్నావు, జనాల్ని బాధ పెడుతున్నావు, పేదవారిని బాధ పెడుతున్నావు అని యేసయ్య చెప్పాడా? చెప్పలేదు. ఎప్పుడైతే హృదయంలోనికి యేసయ్యను ఆహ్వానించాడో అతని యొక్క తప్పులన్నిటినీ యేసయ్య పాదాల దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని దగ్గర క్షమాపణ పొందుకున్నాడు. అందుకని యేసయ్య అన్నాడు, ఇతను కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఒకవేళ మనం కూడా జక్కయ్య వలె
మనలో కూడా ఏదైనా దోషము కానీ, ఏదైనా అతిక్రమము కానీ, ఏదైనా పాపం మన హృదయంలో ఒకవేళ మనం దాచిపెట్టుకుంటే యేసయ్య నీ దగ్గరికి వచ్చాడు. నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు యేసయ్య పాదాల దగ్గర నీ సమస్తమును ఒప్పుకున్నట్లయితే జక్కయ్య ఇంటికి వచ్చిన రక్షణ నీ ఇంటికి నీకు కూడా వస్తుంది. ఎందుకనంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడి లోకానికి వచ్చాడు. కాబట్టి నువ్వు చేసిన, నేను చేసిన పాపాలను బట్టి, దోషాలను బట్టి వీటన్నిటికీ బలి అర్పణగా తన ప్రాణాన్ని సిలువలో త్యాగం చేసి నీకు నాకు రక్షణ భాగ్యం కలిగించిన యేసయ్య ఈరోజు జక్కయ్యని ఏ విధంగా అయితే క్షమించి రక్షణ భాగ్యం అనుగ్రహించాడో, ఈరోజు మన యొక్క తప్పులను, మన యొక్క దోషము, మన పాపములను దేవుని దగ్గర ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక మన సమస్త పాపములను ఆయన తన రక్తంతో కడిగి శుద్ధి చేసి ఈరోజు నీకు నాకు మన గృహాలకు రక్షణ అనుగ్రహించే దేవుడే అన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మన ప్రతి ఒక్క పరిస్థితిని ఒప్పుకొని జక్కయ్య వలె మనం కూడా మన కుటుంబాలకు రక్షణను తెచ్చుకొని ఆయనలో మనము ఆనందిద్దాం. దేవుడి చిన్న వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక.